ఎంత వర్షం పడిపోతుంది. నేను రూమ్కి వెళ్తాను, వీడియో తీయట్లేదు, బాగా నానిపోయాను. మామ వీడియో తీయట్లేదు. హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు లైఫ్ స్టైలింగ్ ట్రైబల్ లైన్ యూట్యూబ్ ఛానల్. చలో పాడేరు నిరసన ర్యాలీ కోసం వచ్చామండి. ప్రజెంట్ అయితే మేము రూమ్లో ఉన్నాము. అయితే అలాగ మీకు అరకు సంత చూపిద్దామనేసి ఈ రోజు అయితే నేను డిసైడ్ అయ్యాను. మన దగ్గర ఏ విధంగా సంత జరుగుతుంది, ఇక్కడ ఏ విధంగా సంత జరుగుతుంది అనేది ఈ రోజు అయితే వీడియో ఉండిపోతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారనేసి కోరుచున్నాను. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందైతే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి. సంత అయితే మనకి పాడేరు వెళ్ళే రూట్లో ఉంటుందండి. సంత, అరకు సంత చూడండి. ఇది మెయిన్ రోడ్ దగ్గరే సంత అన్నమాట. అమ్మకాలు అవుతున్నాయి. మా దగ్గర అయితే ఈ విధంగా ఉండదు. వీళ్ళు కూడా మా దగ్గర లాగే పైనాపిల్ అయితే కనిపిస్తున్నాయి, కానీ చాలా తక్కువ. నిమ్మకాయలు అయితే కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి. చెట్టు పనసు కూడా కనిపిస్తున్నాయి. అటుపక్క ఎక్కువ చెట్టు పనసులు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకేమేమి ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఇప్పుడైతే ఇక్కడ స్వీట్ పొటాటో కనిపిస్తున్నాయండి, పక్కన అల్లము. కానీ ఇక్కడ పెద్దవిగా ఉన్నాయి, మా దగ్గర చాలా చిన్నవిగా ఉంటాయి. పక్కన అరటిగెల్ల. ఇవి ఇక్కడ లోడ్ దింపుతున్నారు కదా, ఇది జొన్న పొట్లం అండి. అటుపక్క అయితే టమాటా. నాకైతే ఇవన్నీ చూస్తుంటే అచ్చం రైతు బజార్ లాగే ఉన్నట్టు కనిపిస్తుంది. నాకైతే సంతలో ఉన్నట్టు కనిపించలేదు. ఇవి వంకాయలు చూడండి ఎలా కట్టారో గోనులోని. ఇంకా వీటి గురించి అయితే మీకు చెప్పక్కర్లేదండి. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటేనే ఇలాంటి ఆకులు ఉంటాయి. అయితే మా దగ్గర మన్యంలో అయితే ఇలాంటి ఆకులు దొరకవు. దొరికినా కూడా మేము ఈ విధంగా అయితే మేము సంతకి తీసుకురాము. చూడండి ఎలా కట్టారో. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ఇది చూడడము, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే అన్నీ మా దగ్గర దొరికే పళ్ళు తప్ప ఇటువంటి మేము చూడలేదు. ఈ శివర్ ఇది మనం పాడేరు రోడ్లో శివర్ అన్నమాట. ఇది ఇటు పాడేరు వెళ్ళాలి. ఇదే శివర్ అండి. ఇప్పుడు మనం అంటే వెళ్ళిపోదాం. వీళ్ళు కూడా మాలాగే పెద్ద పెద్ద వెహికల్లో తీసుకొస్తారండి సంతకి. చూడండి ఎంత పెద్ద వెహికల్లో తీసుకొచ్చారో. ఒకదానికి 600 రూపాయలు అనమాట. ఒకదానికి 600 రూపాయలు. ఇప్పుడు నేనైతే లోపలికి వచ్చాను. ఇవి ఏంటండి ఇది ఖాళీగా ఉన్నాయని అడిగితేనేమో ఇక్కడ సామాన్లు అనేసి అన్నారు. సామాన్లు అంటే ఇప్పుడు ఇంటి వస్తువులు అవన్నీ కొనుక్కోవడానికి అనమాట. ఇవన్నీ గుడిసెలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు ఎవరు, సామాన్లు ఎవరు తేలేదు. ఒక పక్క సంత అవుతుంది బయట అయితే రోడ్డు దగ్గర. ఇది ఇంకా టైం పడద్దనేసి అన్నారు. నేను అలాగ లోపలికి తిరగడానికి వచ్చాను. చూడండి పూర్తిగా ఖాళీగా ఉన్నది, ఇంకెవరు రాలేదు. అటుపక్క మేకలు అమ్మకాలు అవుతున్నాయి సంత. సంత జరుగుతుంది మన అరకులో. చూడండి అంటే పెద్ద ప్లేస్. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వ్యాన్ వస్తుంది కదా సామాన్. ఇవి మన వాళ్ళే, మనం జరుగుతున్న వాళ్ళే దించేసి ఇస్తారు, డబ్బులు ఇస్తారు 10th ఇందాక ఒక ఆయన అడిగితే
మేము హెల్ప్ చేస్తాము, వాళ్ళు డబ్బులు ఇస్తారు మాకు అనేసి అన్నారు. మరి మా సొంతలో అయితే అలాగా నేను ఎప్పుడు చూడలేదు. ఇదంతా మళ్ళీ చినుకులు కూడా పడిపోతున్నాయి. వర్షం పడుతుందేమో తెలియదు కానీ ఇవన్నీ వాతావరణం ఫుల్ చేంజ్ అయిపోయింది. సొంత ఇంతేనండి గ్రాండింగ్ యువతల మన అరకు వ్యాలీ ఇటువైపు. ఎంత వర్షం పడిపోతుంది. నేను రూమ్కి వెళ్తాను, వీడియో తీయట్లేదు, బాగా నానిపోయాను. అమ్మ మామయ్య వీడియో తీయట్లేదు, నానిపోతున్నాను. సంతలో ధరలు నేను ఎందుకు ఎవరిని అడగలేదంటే రీజనబుల్గా ఏ సంతలో అయినా మన గిరిజన వాళ్ళు పండించే ప్రతి పంటని చాలా తక్కువ ధరకే అమ్మగలుగుతాము. అది ఏ ఏరియా అయినా ఎక్కడైనా, అది అరకు అయినా అవ్వచ్చు, అది పార్తూరు మంజం జిల్లా అవ్వచ్చు, ఏ జిల్లా అయినా అవ్వచ్చు, మన గిరిజనులు పండించే ప్రతి పంట చాలా తక్కువ ధరకే అమ్మగలుగుతాము. అందువల్ల నేను దాని గురించి నేను ఎవరిని అడగలేదు, ఎవరు నేను చేయలేదు. నేను పాడేరు ర్యాలీకి వెళ్చి ఉండగా మధ్యలో అనమాట బాగా రాత్రి అయిపోయింది, అంటే బాగా సినికలు పడడం వల్ల నేను అరకులో రూమ్ తీసుకొని ఉన్నాను. అయితే ఆ రూమ్ మెయిన్ రోడ్లోనే ఉండదు. నేను మార్నింగ్ లేచి చూసేసరికి, అంటే మార్నింగ్ ఉదయం లేచి చూసేసరికి ఇక్కడ సంత అయితే జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. అయితే సరేలే మరి అలాగే పనిలో పని వీడియో చూద్దాం అనేసి పైకి అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కొనేవారు మన గిరిజన వాళ్ళే, అమ్మేవారు మన గిరిజన వాళ్ళే అనేసి కొత్తగా అయితే కనుక అనిపించింది. కొత్తగా చాలా సంతలో నేను చూశాను, సపరేట్గా కింద నుంచి సిటీ నుంచి వచ్చి కొంటారు, కానీ ఈ సంతలో అయితే మన వాళ్ళు కొంటున్నారు, మన వాళ్ళు అమ్ముతున్నారు అనుకున్నాను. అది సెకండ్ది ఏంటంటే ఇది రైతు బజార్ సంత, అంటే కూరగాయల సంత ఇదే అనుకున్నాను ఆ మెయిన్ రోడ్లో, కానీ సపరేట్గా లోపల అనమాట వారు అమ్ముకుంటారు. అది పందిరి అవన్నీ కట్టేసి ఉండి చూపించాను కదా, అక్కడ జరుపుకుంటారట. కానీ నేనైతే ఇక్కడ ఇదే రైతు బజార్ అనుకున్నాను. నాకైతే ఇంతేనండి. ఈ 2 విషయాలు నాకు కొత్తగా అనిపించింది. ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. జై హింద్.